జనీయము. నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి, యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి, నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజల పూటలతో ఉజ్జీవింపచేసెనే. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుండి తెరి దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన రక్షణ సైన్య కీర్తన పుస్తకం నుంచి 12వ పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లేను, వరదవలే భక్తిహీనులు పోర్లేను. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలేడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొర
పముచే యెహోవా నా బలమా యథార్థమైన పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పూర్ణాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పూర్ణాదులు వణికెను తన నోట నుండి వాచిన అగ్ని తన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను దహించి వేసెను వైరుల నెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నడచును గర్విష్ఠుల యొక్క గర్వము నడచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా హల్లెలూయా. మన రక్షణ సైన్య కీర్తన పుస్తకంలో నుంచి 27వ పాట. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ
ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు సహాయము చేయు వాడు, సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు, సదాదు కొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయన స్తుతించున ప్రాణమా, స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదను. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. హలో.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల తీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి ఆదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఇచ్చిన సంఘానికి సేవకులు నా హృదయపూర్వక వందనాలు. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, నా యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, నా యేసయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాలోనే ఉండి
చాలు ఎప్పుడు మరువని తండ్రివయ్యా నా యేసయ్యా విడువవు నన్ను ఎప్పుడు మరువని తండ్రివయ్యా నా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే కారు చీకటి నను కమ్ము వేళ వెలుగువు నీవై ఉదయించినావు కారు చీకటి నను కమ్ము వేళ వెలుగువు నీవై ఉదయించినావు నీ ఒడిలోన నెమ్మదినిచ్చి నీ ఒడిలోన నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా కౌగిలిలో దాచావయ్యా నా యేసయ్యా కన్నీరు తుడిచావయ్యా కౌగిలిలో దాచావయ్యా నా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా హృదయ వీణవై మధుర గానమై హృదయ వీణవై మధుర గానమై నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే ఈ లోకములో యాత్రికుడాను ఎవ్వరు లేని ఒంటరినయ్యా ఈ లోకములో యాత్రికుడాను ఎవ్వరు లేని ఒంటరినయ్యా నీవే నాకు సర్వము దేవా నీవే నాకు సర్వము దేవా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా నా యేసయ్యా అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా నా యేసయ్యా హల్లెలూయా 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరి ఉన్న మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మన సైన్య కీర్తన పుస్తకం నుంచి 291వ పాట నడిపించు నానావ నడిసంద్రమున దేవ. అందరికీ వచ్చిన పాట కనుక సంతోషంగా
చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ పాట పాడుకుందాం. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నావా నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపాంబులు సవరించి లోన ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నావా. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పాడిన పాటలోనే 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది బలహీనుడిని ఇప్పుడు పాటింతుని మాట. చూడండి ప్రియ దేవుని బిడలారా, దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ఇంకను నేటికి కూడా దేవునికి ఇంకా దూరంగా ఉన్నట్లయితే ఇది ఏ సమయం, ఈ విజ్ఞాపన కూడికలో దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా మన హృదయములోనికి ఆయన్ని ఆహ్వానించే వారిగా మనం ఉన్నట్లయితే మన జీవన నావని, మన ఆత్మీయ నావని ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పల్లవిగా ఈ వచనాన్ని పాడిన తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సునీత వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం. ప్రభు మార్గము విడచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము
మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రము, తండ్రి ఈ యొక్క స్తోత్రము సాయంకాల రాజా. సమయంలో ప్రభువా, ఈ యొక్క విజ్ఞాపన కూడికలో తండ్రి మేమందరం చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చినట్టు ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క అవును అవకాశాన్ని తండ్రి, బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మాకన్నే గొప్ప వాళ్ళు అనేకులు తండ్రి ఈ యొక్క సమయాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ అవును మేము ప్రభువా, వారికంటే స్తోత్రం. శ్రేష్ఠులము కాదు, మేము వారికంటే యోగ్యులము కాదు. కానీ అవును ప్రభువా, తండ్రి, కేవలం నీ యొక్క కృప చేత తండ్రి, నీ యొక్క ప్రేమ చేత తండ్రి మమ్మల్ని నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. ప్రభా, మేము ఎందు నిమిత్తమే చేరి ఉన్నామో నీకు మరుగై దేవా, ఉన్నాము. మేము స్తోత్రం తండ్రి అయ్యా. మా యొక్క వ్యక్తిగతంగా మా యొక్క కుటుంబాల కొరకు, మా యొక్క సంఘము కొరకు తండ్రి నీకు విజ్ఞాపన చేయటకు మేము ఇక్కడ చేరి ఉండగా ప్రభా, మా యొక్క విజ్ఞాపనలు నీ యొక్క పాద సన్నిధికి చేర్చుకోమని వేడుకొంచున్నాం అవును తండ్రి. ప్రభువా, నీకు ప్రభా, స్తోత్రం మా యొక్క అయ్యా. సంఘంలో తండ్రి నా సంఘ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి, వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మా యొక్క సంఘంలోనైనా ప్రతి ఒక్కొక్కరి కుటుంబంలో ఎవరికి ఏ లోటుపాట్లు, ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా, అవును వారి ప్రభు, యొక్క అవసరతలను స్తోత్రం. తీర్చమని వేడుకొంచున్నాం ప్రభు. అవును దేవా, అలాగే నీకు నాయన వందనాలు. తండ్రి యవనస్తులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి తండ్రి. అలాగే ప్రభు వివాహం కొరకు సిద్ధపడుచున్న యవనస్తులను దీవించండి. అవును వారికి ప్రభు, మంచి స్తోత్రము, తండ్రి స్తోత్రము. సంబంధములు కుదిరి ప్రభా, వారి వివాహము ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. దయచేయి ప్రభువా, అలాగే నీకు ప్రభా స్తోత్రము, తండ్రి స్తోత్రము. గర్భిణీ స్త్రీలను బట్టి నీకు విజ్ఞాపన చేయించున్నాను తండ్రి. అవును వారి యొక్క దేవా. సుఖ ప్రసవం కొరకు వేడుకొంచున్నాం ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. దయచేయి ప్రభు, అలాగే ప్రభా, మా స్తోత్రము, యొక్క సంఘంలో స్తోత్రము. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యములతో బలహీనతతో ఉన్న ప్రభా, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దీవించమయ్యా. ప్రభా. నీ యొక్క కృప తండ్రి వారితో ఉండి వారి తండ్రి వారికి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే నాయన మా యొక్క మండల నాయకులను, రాష్ట్రీయ నాయకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన ఈ యొక్క సమయంలో ప్రభా నీ సన్నిధికి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన వారి యొక్క ఎంత వేదనతో వచ్చి ప్రభా వారి యొక్క విజ్ఞాపనలు నీకు తెలియజేయుచుండగా నాయన వారి యొక్క విజ్ఞాపనలు విని వారికి ఫలము దయచేయమని వేడుకొంచిన ప్రభా. అలాగే ప్రభా మా నాయకులు మాట్లాడుచుండగా మీరు తోడుగా ఉండండి. అభిషేకం నీ యొక్క ఆత్మతో వారిని నింపమని వేడుకొంచిన ప్రభా. నీ ఆత్మతో మాతో మాట్లాడమని వేడుకొంచిన ప్రభా. మేము ఆ యొక్క వాక్యమును స్తోత్రం. విని గైకొని విడిచిపెట్టే వారముగా కాదు కానీ ప్రభా, ఆ యొక్క వాక్యమును మా యొక్క హృదయంలో ధరించుకొని ప్రభా వాక్యాన్ని గైకొని నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రము, అలాగేనైనా స్తోత్రము నాయనా. తండ్రి అనేకలను ప్రభా ఈ యొక్క సన్నిధికి నడిపించమని వేడుకొంచిన ప్రభా. తండ్రి ఇంకెంతమంది అయితే నీ సన్నిధికి రావాలని బయలుదేరి ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ యొక్క సన్నిధికి నడిపించండి. నడిపించమయ్యా. అలాగేనైనా ఈ యొక్క స్తోత్రము. విజ్ఞాపన కూడికలో ప్రభా ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క తండ్రి అనేకంగా ప్రభా చేరి తండ్రిని స్తుతించుచుండగా ప్రభా మా యొక్క విజ్ఞాపన నీ యొక్క పాద సన్నిధికి చేర్చుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతినాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు,
ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. దేవుడు తన మాటలను మన వినికిడిలో పదిలపరచుగాక. ఆమేన్. ఒక ప్రశ్న, దేవుని మీరు ఎప్పుడైనా చూశారా? దేవుని మీరు ఎప్పుడైనా చూశారా? మన పాట పాడదు కదా, ముఖ దర్శనము చాలయ్యా అని. నీ ముఖ దర్శనము చాలయ్యా కదండి. నేను అంటాను, ప్రతి క్రైస్తవుని జీవితం యేసయ్యను దర్శించుకుంటే చాలు, ధన్యం అయిపోయినట్టు కదండి. దేవుని చూడగలిగితే ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భగవన్నామ స్మరణ చేసేది ఎందుకు అంటే, దేవుని పూజించేది, దేవుని ఆరాధించేది, దేవునికి మొక్కుబళ్ళు లేదా బలులు అర్పించేది ఎందుకయ్యా అంటే దేవుని దర్శనం కోసం. దేనికోసం? దేవుని దర్శనం కోసం. అయ్యా ఒక్కసారి కనబడితే చాలు, నా బ్రతుకులో ఒక్కసారి నీవు నాకు కనబడితే చాలు అనుకుంటారు ప్రతి మానవుడు, వారు పూజించేటువంటి దైవాన్ని. ఇక్కడ మనం చూస్తే దేవుని చూడాలని మోషేకి ఆశ కలిగింది. ఎవరికి? మోషేకి. ఇక్కడ మనం చూస్తే మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. దేవునితో కొన్ని దినాలు గడిపిన తర్వాత దేవునికి మోషేకి జరిగినటువంటి సంభాషణ, దేవుడు అంటున్నాడు, నేను కరుణించేవారిని కరుణిస్తాను, కనికరించేవారిని కనికరిస్తాను అని చెబుతూ, నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనబరిచెదను. నేను ఎంత మంచివాడినో అదంతా కూడా నీ ఎదుట నేను కనబరుస్తాను, నువ్వు చూస్తావు నా మంచితనాన్ని. అలాగే మరొక మాట అంటాడు, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించువాడిని కరుణిస్తాను, ఎవరి యందు కనికరపడదనో వాని యందు కనికరపడతాను. మరియు ఆయన ఇట్లా అంటున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు, నా ముఖాన్ని చూడజాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు అంటున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు. మరలా అంటాడు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఈరోజు చాలామంది నేను భగవంతుడిని చూస్తున్నాను, దేవుడు నాకు కనబడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన ముఖ దర్శనం నేను చేసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క తేజస్సును గురించి, దేవుని యొక్క మహిమా ప్రభావాల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, కోటి సూర్య తేజో సంబంధమైనటువంటి వెలుగు కలిగిన వాడు దేవుడు అని. ఈరోజు కొద్దిసేపు జస్ట్ ఒక 5 నిమిషాలు సూర్యుని వైపు మనం సూటిగా చూడగలమా? చూస్తే ఏమవుతుంది? చూస్తే ఏమవుతుంది అమ్మా? మేము చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం. సూర్యుడి వైపు అలాగే చూసామనుకోండి, కళ్ళు కాసేపు మూసేసి కన్నురెప్పలు కొడతా ఉంటే ఏం కనపడుతుంది తెలుసా? రేపు ప్రయోగం చేయండి, తెలుసుకోవాలా, చెబితేది కాదు. అంటే రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ కనపడతాయి. అంటే ఇదే దిమ్మ తిరగటం. అంటే సూర్యుడి వైపు అలాగే సూటిగా చూస్తామన్నాం అనుకోండి, ఆ తర్వాత కళ్ళు మూసి కనురెప్పలు ఆడిస్తూ ఉంటే రకరకాల రంగులన్నీ కనపడతాయి మనకి. అంటే ఒక్క సూర్యుని వెలుగునే మనం చూడలేనప్పుడు కోటి సూర్య చంద్ర తేజో నక్షత్రముల వెలుగు కలిగినటువంటి దేవుని తేజస్సును మనం చూడగలమా? దేవుని ఎదుట మనం నిలబడగలమా? ఇక్కడ అందుకనే మోషే అన్నాడు, అయ్యా నేను చూస్తానయ్యా అంటే, అరే బాబు నన్ను చూడలేవు, నన్ను చూస్తే
ఏమవుతావు? చనిపోతావు. కాబట్టి కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తా ఉన్నా. ఏంటి ఆ ఛాన్స్ అంటే ఇక్కడ అంటాడు చూడండి, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, అదిగో నీవు ఆ బండ మీద నిలబడు. ఆ బండ మీద నిలబడు. ఏ బండ మీద అమ్మా? అసలు వీళ్ళు ఉందే కొండ మీద. కొండ మీద మరొక బండ ఉందంట. ఆ బండ మీద నిలవబడమంటున్నాడు. ఏది ఆ బండ అనేది చూసే ముందు మరలా కింద చదువుదాం. అక్కడ అంటాడు, ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను వెళ్ళిపోయే వరకు నా మహిమ, నా ప్రభావము నిన్ను దాటి వెళ్ళే వరకు కూడా నా చేతితో ఏం చేస్తాను అంటే ఆయన వెళ్ళిపోతున్నాను అంటున్నాడు, మళ్ళా చేతితో కప్పుతాను అంటున్నాడు. ఆయన వెళ్ళిపోతావు అంటే చెయ్యి అక్కడి నుంచి వచ్చింది మళ్ళా ఏమ్మా అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోతా ఉన్నాను, నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు నేను చేతితో నిన్ను కప్పెదను. ఆ చేతి వేళ్లలో నుంచి అంటాడు కదా, ఆ చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును నీవు చూసాడు. అంటే నా వెనక భాగం వరకే నువ్వు చూస్తావు, కానీ నా ముందు భాగాన్ని నువ్వు చూడడానికి వీలు లేదు. ఎందుకు? చూస్తే ఏమవుతావు? చనిపోతావు. కానీ బైబిల్లో ఏమని ఉందో తెలుసా? యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసెదరు అని రాస్తుంది. ఎవరంట? ఎక్కడేమో చూస్తే చనిపోతారన్నారుగా, ఏమా? ఇక్కడేమో ఆయన ఏ నరుడును ఆయనను చూడలేరు, చూస్తే ఏమవుతారంట? బ్రతకరు అంటాడు. బ్రతకరు అంటే చనిపోతారండి. కానీ ఆయనే చెబుతున్నాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని. అందుకే వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, దేవుని ముఖ దర్శనం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని చూడాలంటే, అంటే ఆయన్ని డైరెక్ట్గా మనం చూడలేం, కానీ డైరెక్ట్గా ఆయన తేజస్సును మహిమను మనం చూడలేం, కానీ దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా, వేరొకరి రూపంలో దేవుని దర్శనాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనేది 3 విషయాలు నేను వాక్యానుసారంగా తెలియజేయడానికి మీకు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఇక్కడే మనకు కనబడుతుంది. నీవు నన్ను చూడాలంటే అదిగో ఒక స్థలం ఇక్కడ ఉంది, నీవు బండ మీద నిలబడు అంటాడు. ఎక్కడ నిలబడమన్నాడు? బండ మీద. బైబిల్లో మరో చోట రాయబడి ఉంది, ఆ బండ ఏమై ఉందంట? క్రీస్తై ఉంది అని. అంటే తండ్రిని దర్శించుకోవాలంటే ఎక్కడుండాలి మనం? బండ మీద ఉండాలి, క్రీస్తు మీద ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో మనం ఉండాలి, దేవునిలో ఉండాలి. అంటే క్రీస్తులో ఉండాలి అని ఎందుకు చెబుతున్నానంటే, మనకి యోహాను సువార్త ఉంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించను అని. ఇప్పుడు క్రీస్తు మీద ఉండటం అంటే ఎక్కడ ఉండాలి? బండ మీద ఉండటం అంటే బండ క్రీస్తు అన్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు మీద నిలబడాలి. క్రీస్తు మీద నిలబడడం అంటే వాక్యములో నిలబడడం, వాక్యము మీద నిలబడడం. యోబు మహాభక్తుడు అంటాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించెను అంటాడు. ఏంటది? నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించెను అని. అంటే ఏంటి అర్థం? ఆయన నీళ్ళల్లో నిలబడ్డాడనా? ఆయన భావం ఏంటో తెలుసా? నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించనంటే నీరు వాక్యానికి సాదృశ్యం. ఆయన అంటూ ఉన్నాడు, నేను వాక్యములో నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాను? వాక్యములో. లోకంలో నిలబడితే పడిపోతామేమో, డబ్బులో నిలబడితే చెడిపోతామేమో, కానీ వాక్యములో నిలబడితే పడిపోవడానికి ఛాన్సే లేదు. అందుకని ఆయన అంటాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించను. అంటే నేను వాక్యములో నిలబడ్డా, వాక్యమందు నేను స్థిరపరచబడ్డాను అని చెబుతున్నాడు. ఇక్కడ అదే మాట నిర్గమాకాండంలో కూడా మనకు కనబడుతుంది. ఆ బండ మీద నిలబడు అంటే
ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుని గురించి యోహాను మహాభక్తుడు అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తులో నిలబడిన వారు లేదా వాక్యానుసారంగా జీవించిన వారు, వాక్యము చేత అంటుకట్టబడిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని ముఖదర్శనాన్ని చేస్తారు. ఇప్పుడు వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటి అసలు? వాక్యములో అంటుకట్టబడడం అంటే ఏంటి అసలు? వాక్యమందు స్థిరంగా ఉండటం అంటే ఏంటి అసలు? దీనికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. మనం చూస్తే ఎప్పుడు మనం వాక్యమందు స్థిరపరచబడతామంటే మొదటిది దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం వినేవారిగా ఉండాలి. అందరూ వింటారండి, కానీ చాలామంది విన్నట్టు నటిస్తారు. అందరూ వింటారు. వినటం అంటే ఏంటి అసలు? ఏమా, మన పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తాం, టీచర్స్ చెప్పేవి లేదా లెక్చరర్స్ చెప్పేవి అన్నీ కూడా పిల్లలు వింటారు. వింటే మంచి మార్క్స్ రావాలిగా అందరికీ, విన్నవాళ్ళందరికీ మంచి మార్క్స్ రావాలిగా, కానీ రావట్లా. కారణం ఏంటి? విన్నదాన్ని కొందరే గ్రహిస్తారు. విన్నదాన్ని కొందరే గ్రహిస్తారు. అంటే వింటే సరిపోదండి, విన్నదాన్ని మనం ఏం చేయాలంట? గ్రహించాలి. ఈ మాట ఏం చెబుతుంది మనకి? ఈ మాట ఏమని మనల్ని హెచ్చరిస్తూ ఉంది? ఈ మాట ఏమని మనకి బోధిస్తూ ఉంది అనేది మనం గ్రహించాలి. వింటాం, గ్రహిస్తాం. తర్వాత మూడోది ఏంటో తెలుసా? అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని ప్రాక్టికల్ అంటాం. ప్రాక్టికల్ అంటాం కదండి. టీచర్స్ చెబుతారు, చెప్పిన దాన్ని వింటాం, విన్నదాన్ని ఏం చేస్తాం? బై హార్ట్ చేస్తాం. దాన్ని ప్రాక్టికల్గా మనం చేస్తే అది గుర్తుంటుంది. ప్రాక్టికల్గా చేయకపోతే గుర్తుంటుందా? ఉండదు. వాక్యాన్ని విన్నటువంటి మనం దాన్ని గ్రహించి అది ఏమవుతే చెబుతుందో అది ప్రాక్టికల్గా మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఇది వాక్యం చెబుతుంది, విన్నాం మనం. దీని నుంచి గ్రహించాల్సింది ఏంటి? దుష్టుల ఆలోచనలో మనం నడవకూడదు. ఎవరు దుష్టులు? బైబిల్ చెబుతుంది దుష్టుడు అంటాడు. దుష్టుడు అంటే అపవాది, దుష్టులు అంటే అపవాది సంబంధులు. అంటే మనల్ని చెడ్డ మార్గంలో నడిపించేవారు, తప్పుడు త్రోవల్లోనికి ప్రేరేపించేవారు. ఇది రెండవది, గ్రహించడం. మూడవది ఏంటో తెలుసా? అనుసరించాలి. ఎవరైతే దుష్టులుగా ఉన్నారో, ఎవరైతే దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే దుష్ట ఆలోచనల చేత మనల్ని పాడు చేయాలని చూస్తున్నారో వారిని దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు వాక్యం నీలో పనిచేయడం మొదలెడుతుంది. వింటే సరిపోదండి, విన్న తర్వాత గ్రహించాలి, గ్రహించిన దాన్ని అన్వయించుకోవాలి, పాటించాలి, అనుసరించాలి. ఇక్కడ అదే క్రీస్తు అనే బండ మీద నిలబడిన అనుభవం మనకు రావాలంటే వాక్యానుసారంగా జీవించడం మనం మొదలు పెట్టాలి. వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటి అసలు? ఏమా, వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటి? ఆ వాక్యము దేవుడై ఉండెను అంటాడు. వాక్యానుసారంగా జీవించడం అంటే దేవునిలాగా జీవించడం. ఎవరిలా జీవించడం? యేసులాగా ఉండాలని. ఎవరిలాగా? యేసయ్యలాగా ఉండాలని. బాగా జుట్టు పెంచుకుని, కర్లింగ్ హెయిర్ పెట్టుకుని, గడ్డం పెంచుకుని, 40 రోజులు ఉపవాసం ఉండి బక్క చిక్కిన చర్మం పెట్టుకుని యేసు ప్రభు వేషం వేస్తే సరిపోదు. యేసయ్యలాగా జీవించడం ప్రారంభం చేయాలా. యేసయ్యలో ఉన్న సహనం రావాలా, యేసయ్యలో ఉన్న వినయం రావాలా, యేసయ్యలో ఉన్న ప్రేమ రావాలా. యేసయ్య మాదిరిగా శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసు మనకి రావాలి. ఇది వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటో తెలుసా? మనం రూపాంతరం చెందాలి. ఎలా చెందాలి? ఏం చెందాలి? రూపాంతరం. గొంగలి పురుగు మనం చూస్తాం. గొంగలి పురుగు చూడడానికి భలే ఉంటుంది కదా. ఏమా, చూసారా? గొంగలి పురుగు ఎలా ఉంటుంది?
గొంగళి పురుగు అంటే ఎంతమందికి ఇష్టం? ఉన్నారు ఇష్టపడేవాళ్ళు? సీతాకోక చిలుక అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆ గొంగళి పురుగు ఎలా లార్వా అనేటువంటి దశ నుంచి అది సీతాకోక చిలుకగా చేరే వరకు అది ఒక సర్క్యులర్ అన్నమాట. అది ఒక సర్క్యులర్. ఆ సర్క్యులర్లో అది రూపాంతరం, ఒక్కొక్క రూపం నుంచి మరొక రూపానికి అది మార్పు చెందేటప్పుడు అది ఎంతగానో శ్రమ అనుభవిస్తుంది, బాధ అనుభవిస్తుంది. కానీ సీతాకోక చిలుకగా మారిన తర్వాత అందరి చేత నాకు కావాలి అనిపించుకుంటుంది. ఈరోజు మనుషుడు గొంగళి పురుగు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కానీ మన స్వభావం మారాలి. మన స్వభావం మారాలి. ఎలా మారాలంటే పై రూపం మారితే సరిపోదండి. ఇది నాకు చెప్పినట్టుగా రూపం మారితే సరిపోదు. మనం చూడగానే యేసు ప్రభులాగా మనకు తెలిసిందేంటి? యేసు ప్రభుకి కోలముఖం ఉంది, యేసు ప్రభుకి గడ్డం ఎంత పొడుగు ఉంది, యేసు ప్రభుకి జుట్టు ఎంత పొడుగు ఉంది, అంతే కదా మనకు తెలిసింది. అందుకనే యేసు ప్రభు స్కిట్ వేయాలంటే వాళ్ళనే తీసుకొచ్చి పెడతాం. ఎందుకు? మనం ఏదో చూసి వచ్చినట్టుగా. పై రూపం కాదండి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడంలా అంతర రూపాన్ని, ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేవాడు మన దేవుడు. ఆంతర్యాన్ని చూసేవాడు, హృదయ అంతరంగాన్ని పరిశోధించేవాడు ఆయన. ఇక్కడ మోషేతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఆ బండ మీద నిలబడు, నేను నీతో మాట్లాడతా, నీవు నన్ను చూడడానికి నీకు అవకాశం ఇస్తా. ఆ బండ మీద నిలబడితే ఆ బండ సందుల్లో నేను నా చేతితో నిన్ను కప్పుతాను అంటున్నాడు. అంటే వాక్యము మీద నిలబడినటువంటి అనుభవం, వాక్యానుసారంగా జీవించేటువంటి అనుభవం, అంటే యేసులాగా జీవించేటువంటి అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు యేసయ్యను మనం చూడగలం కదండి. మనం మార్పు చెందితే, మన జీవితం మార్పు చెందితే మనం యేసయ్యను ఖచ్చితంగా చూడగలం. రెండవ మాటని మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి, నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో కదండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7-8. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. ఎవరితో మాట్లాడుతారు ఈ మాట? ఇజ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగమా, మీరు మోషేని ఎదిరిస్తూ ఉన్నారు, మోషేకి ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో మాట్లాడడానికి మీరు భయపడ్డంలా. మోషేతో మాట్లాడడానికి మీరు భయపడాలి. ఎందుకో తెలుసా? అతడు ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు. నేను వారికి దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అంటే దేవుని యొక్క స్వరూపము ఇక్కడ అంటాడు కదా, నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. ఎలా ఇస్తానంటాడు? దర్శనం ఇస్తా అన్నాడు. దేవుని దర్శనం ఎవరికి కలుగుతాయా అంటే అక్కడ అంటాడు, మోషే గురించి ఒక మంచి లక్షణం రాస్తాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. అంటే దేవుని ఇంటిలో నమ్మకమైన వానికి దేవుడు తన దర్శనాన్ని ఇస్తాడు. నమ్మకంగా జీవించడం అంటే ఏంటి? అసలు నమ్మకం అంటే ఏంటి? ఏమా నమ్మకం అంటే ఏంటి? ఏంటి నమ్మకం అంటే? నమ్మకము అనే పదం, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు మోషేని ఎందుకు నమ్మకమైన వాడు అని సంబోధిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆలోచన ప్రకారం, దేవుని తలంపు ప్రకారం, దేవుడు బోధించిన దాని ప్రకారం మోషే నడుచుకున్నాడు. మోషే ఎక్కడ పెరిగాడండి అమ్మా?
ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తులో పెరిగాడు. మోషే కొరకు ఉంచబడినటువంటి స్థానం ఏంటి? ఎవరు పెంచారు ఆయన్ని? ఫరో కుమార్తె పెంచింది. రాజకుమార్తె పెంచిన కుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. కానీ రాచరికం కోరుకున్నాడా? రాచరికం కోరుకోవాలా. అసలు దేవుడు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడు, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అని రాచరికాన్ని వదిలిపెట్టాడు మోషే. ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే స్థానంలో మనం ఉంటే వదిలేస్తామా? ఏమా? మోషే ప్లేస్లో మనం ఉంటే వదిలేస్తామా? ఆ దేవుడు లేడు, ఏమి లేడు, బతికున్నప్పుడు అనుభవించాలా, బతికున్నప్పుడే రాచరికం చేయాలని కోరుకుంటాం. కానీ మోషే దాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మోషేతో దేవుడు మాట్లాడతాడు మండుచున్న పొదలో నుంచి. మాట్లాడినప్పుడు మోషే వెంటనే నమ్ముతాడు, ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు అని. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నీవెవరవయ్యా అంటే, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. వెంటనే చిత్తం ప్రభువా అంటాడు. అంటే నమ్ముతాడు దేవుణ్ణి, నాతో మాట్లాడిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు అని. తర్వాత ఫరో దగ్గరికి పంపిస్తాడు మోషేని. ఫరో దగ్గరికి పంపిస్తే ఫరో ఎదుట, అయ్యా నేను నత్తివాణ్ణి కదా, నాకు మాటలు సరిగా రావు, నేను ఫరోని ఎలా ఎదిరించగలను, ఫరో ఎదుట నేను ఎలా నిలబడగలను అంటే, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి అంటాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజమందిరములో ఫరో ఎదుట దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను అక్కడ కనబరచాలి. అంతే కదా? ఆ కనబరచడానికి ఇప్పుడు ఎవరు నిన్ను పంపించారంటే, సర్వశక్తి కలిగిన దేవుడు పంపించాడంటే, ఏంటి నీ దేవుని గొప్పతనం చూడాలిగా ఫరో. అప్పుడు దేవుడు మోషేతో చెబుతాడు, నీ చేతి కర్రని కింద పడేయి అంటాడు. కింద పడేసాడు. కింద పడేస్తే అది ఎలా మారిందంట? పాములాగా మారిపోయింది. అందరూ భయపడతా ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, పరుగులు ఎడతా ఉన్నారు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, ఏమని? నీ చేతి కర్రను మరలా పట్టుకో అని. అంటే ఇప్పుడు కింద ఏం కనపడుతుంది? పాము కనపడుతుంది. దేవుడేమో ఏమంటున్నాడు? మోషే అది పాము కాదు, నీ చేతి కర్రే. అంటే చూస్తున్న వారందరికీ అది పాము, కానీ మోషే కళ్ళకు మాత్రం అది ఎలా కనపడుతుంది? కర్రలాగే కనపడుతుంది. అందుకని దాన్ని పట్టుకుని లేపాడు. పట్టుకుని లేపితే పాము ఎలా మారిందంట? కర్ర. ఇది నమ్మకం అంటే. ఈరోజు దేవుడు చాలాసార్లు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్ చదువుతాం కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు మనం నమ్ముకున్నాం. మనకున్నటువంటి పేరు ఏంటంటే విశ్వాసి అని పేరు కదండి. మనం అందరం ఎవరమంట? ఏంటది? విశ్వాసులం, పిశాచులం కాదు. విశ్వాసులం. విశ్వాసం అంటే నమ్మకం ఉంచువాడు అని అర్థం, అంతే కదమ్మా. నమ్మిక కలిగిన వాడు, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నమ్మకం ఉంచువాడు అని అర్థం. ఎవరి మీద నమ్మకం ఉంచాం మనం? దేవుని మీద నమ్మకం ఉంచామా? లోకం మీద నమ్మకం ఉంచామా? దేవుని మీద నమ్మకం ఉంచామా? కష్టం మీద నమ్మకం ఉంచామా? దేవుని మీద నమ్మకం ఉంచామా? రోగం మీద నమ్మకం ఉంచామా? దేవుని మీద నమ్మకం ఉంచామా? అపవాది మీద నమ్మకం ఉంచామా? నిజం చెప్పాలా? కష్టం వచ్చినప్పుడు నేను భయపడినండి, ధైర్యంగా కష్టాన్ని ఎదిరిస్తాను అన్న వాళ్ళు ఎంతమంది? ఏమ్మా, కష్టం వస్తే భయపడకుండా, కలత చెందకుండా, దిగులు చెందకుండా, దేవుడు నాకు తోడున్నాడు కదా, ఈ కష్టం నన్ను ఏం చేస్తుంది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెక్కడ ఉంది నమ్మకం మనలో? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వానిగా ఉన్నాడు. దేవుని ఇంటి దాకా వెళ్ళాం,
అసలు మనకు మనం నమ్మకం కొంటున్నామా లేదా కదండి. మనకు మనం ఎదుటి వారికి అంటలేదు నేను, భార్య భర్తకి, భర్త భార్యకి కాదు. అసలు నేను నాకు నమ్మకం కొంటున్నానా లేదా? ఏమా మీకు మీరు నమ్మకం కొంటున్నారా? గుండె మీద చేసి చెప్పండి. మనకు మనం నమ్మకం కొంటున్నామా లేదా? అంటే మనలోనే 2 రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి, మనలో 2 రకాల ఆలోచనలు ఉన్నాయి, మనలోనే 2 రకాల విధానాలు ఉన్నాయి. లేవంటారా? ఉన్నాయి. 2 లేకుండా ఎప్పుడు ఒకటి అవుతుందో అప్పుడు మనకి మనం నమ్మకంగా జీవించడం. అర్థమైందా? 2 ఆలోచనలు లేకుండా, 2 ఆచరణలు లేకుండా ఒకటిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనల్ని మనం నమ్మినట్టు లెక్క కదా. కొన్నిసార్లు ఈ పని చేద్దాం అనిపిస్తుంది, వద్దులే ఇప్పుడు ఎందుకు, తర్వాత చూద్దాం. కొన్నిసార్లు కొన్ని ఆలోచన చేస్తాం, ఇదైతే బాగుండు అని, మరొక ఆలోచన కాదు ఇది బాగోదు. అంటే నేను అంటాను, అంటే మన మీద మనకి నమ్మకంలే. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో అప్పుడు ఇతరులను మనం నమ్మగలం. ఇతరులను ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుని మనం నమ్మగలం, దేవునికి మనం నమ్మకస్తులుగా జీవించగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ బాములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. కాబట్టి దేవుని దర్శనం మోషే పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన నమ్మకమైన వానిగా ఉన్నాడు. 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి, ఆయన క్రీస్తు అనే బండ మీద నిలబడిన వాడుగా ఉన్నాడు. రెండవది, దేవుని ఇంటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అవి వచ్చే వారం ధ్యానం చేద్దాం. మనం ఈ రెంటిలో ఏది మనం కలిగి ఉన్నాం? క్రీస్తు అనే బండ మీద నిలబడిన అనుభవం, లేదా క్రీస్తులో నిలబడిన, క్రీస్తులాగా జీవించే అనుభవం మనం కలిగి ఉన్నామా లేదా? ఒక ప్రశ్న. రెండవది, దేవుని ఇంటిలో నమ్మకమైన వానిగా మనం జీవిస్తున్నామా లేదా? దేవుని దృష్టికి యోగ్యమైన వానిగా జీవిస్తున్నామా లేదా? ఒకవేళ ఇవి మన జీవితంలో లేకపోతే ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప తండ్రి యగు దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీ పాదాలకు వందనాలు. చేరి ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ ముఖ దర్శనం మేము చేసుకోవాలంటే వాక్యానుసారముగా జీవించేటువంటి మనసు, వాక్యమై ఉన్నటువంటి నిన్ను పోలి నడుచుకునేటువంటి బ్రతుకు మాకు కావాలని మొదటిదిగా మేము తెలుసుకున్నాం. అంతేకాదు, నీ ఇంటిలోనైనా నమ్మకమైన వానిగా, నీ దృష్టికి యోగ్యమైన వానిగా మేము జీవించాలని రెండో విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 మా జీవితంలో ఉంటేనే మేము నీ ముఖ దర్శనం చేయగలం. ఈ లోకములోనైనా మా బ్రతుకు ధన్యం అవ్వాలంటే నీ దర్శనం మాకు కావాలి. దాని కొరకు బ్రతుకు ఉండగానే, ఆయుష్ ఉండగానే, సమయం ఉండగానే మేము మారు మనసు పొంది నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం దయచేయి. చేరి ఉన్న బిడ్డలను మీరు దీవించండి. అలాగే శబ్దయంత్రము ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నీవు మాట్లాడే దేవుడవనైనా, మనస్సు మార్చగలిగిన శక్తిమంతుడవు. ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తూ ఈ మాటల యందు విశ్వాసం ఉంచి నిన్ను రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నారో, కష్టము, బాధ, ఇబ్బంది, బలహీనత నుంచి విడిపించమని విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నారో, అట్టి వారి ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించమని, వారి నమ్మిక చొప్పున నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు పరిశుద్ధ నామాన ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఒక పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. హల్లెలూయా. సమర్చన దేవాదేవునికి సేవలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా నా గళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ జాలి కలిగిన నామములో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ సన్నిధానములో చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నీ దయ కలిగిన హస్తముల చాటున ప్రతి ఒక్కరిని కూడా మీరు పదిలపరచండి. వారి హృదయ వాంఛ ఏమైందో, వారి హృదయములో ఉన్నటువంటి ప్రతి బాధ, వేదన, వారి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనత సమస్తము ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు నీవు. వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడవు నీవని మేము నమ్ముతూ ఉన్నాం. ఇక నీ లేఖనాల నుంచి నీ అమూల్యమైన మాటలు మేము విన్నాం. నీ మాటలు జీవం కలిగినవి. నీ తేజస్సు కలిగిన నీ ముఖ దర్శనం మేము చేసుకోవాలంటే, ఒకటి నీలో స్థిరపడిన వానిగా, నీలో నిలబడిన అనుభవం మాకు ఉండాలని, రెండవది నమ్మకమైన వానిగా, నీ దృష్టికి యోగ్యమైన వానిగా మేము జీవించాలని రెండు విషయాలు ఈ రాత్రి వేళ మేము తెలుసుకోవడం జరిగింది. ఈ మాటలు ఇచ్చట వరకే పరిమితం కాకుండా మా బ్రతుకునందు నిరంతరము మేము వాటిని నెమరు వేసుకుంటూ వాక్యానుసారముగా జీవించబద్దులమైనట్లుగా నీ సహాయం మాకు దయచేయి. వాక్యములో అంటు కట్టబడిన స్వభావం, వాక్యమై ఉన్న నిన్ను
ఇతరులకు కనబరిచేటువంటి స్వభావం మాలో మీరు అనుగ్రహించండి. ఒకవేళ గొంగలి పురుగు వంటి స్వభావం మాలో ఉన్నట్లయితే దాని నుంచి మేము రూపాంతరము పొంది సీతాకోక చిలుక వంటి స్వభావంలోనికి మార్పు చెందినట్లుగా నీ సహాయం మాకు దయచేయి. అయ్యా, మా బిడ్డల విశ్వాసముతో నీ సన్నిధిలో ఏమైతే అడుగుతూ ఉన్నారో అటు వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి. నీ మందిరములో చేరి ఉన్న బిడ్డలను మీరు దీవించండి. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. శబ్దయంత్రము ద్వారా ఈ వాక్యమును ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. మా బిడ్డల ప్రతి అవసరత యేసు నామములో మీరు తీర్చమని మేము వేడుకుంటూ ఉన్నాం. వారి హృదయములో, వారి జీవితములో, వారి కుటుంబంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్టము నుంచి, బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, బలహీనతల నుంచి యేసు నామములో మీరు విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో, ఏదైతే నువ్వు చేయగలవని నీ యందు విశ్వాసం ఉంచి వేడుకుంటున్నారో అటు వాటినెల్లా వారికి దయచేయి. మా బిడ్డల జీవితాల్లో సమృద్ధిని దయచేయండి, సమాధానం దయచేయండి, సంతృప్తిని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని, ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చమని నిన్ను వేడుకుంటున్నాం. అలాగనే అయ్యా, రేపటి నుంచి రానున్న 3 రోజులు అనగా 9, 10, 11 ఈ 3 తేదీల్లో మా ఈ ఏలూరు మండలంలో రాష్ట్రీయ నాయకుల యొక్క నా తండ్రి కూడికలు జరుగుతూ ఉండగా వారు మా మండలాన్ని దర్శించబోతూ ఉండగా దర్శింపులో మీరు తోడుగా ఉండండి, ప్రయాణాల్లో మీరు తోడుండండి. జరగనైనటువంటి ప్రతి కూడిక ద్వారా నీవు మాకు మేలు చేయమని, నాయకులకు నిరంతరము మీరు తోడుండమని కూడా నేను వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగానైనా మా సంఘ బిడ్డలు కూడా కొన్ని మీటింగ్స్లో పాల్గొనబోతుండగా మా బిడ్డలను కూడా మీరు ఆయుత్తపరచమని, ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ నీ మందిరములో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి వారు విశ్వాసముతో నీ మందిరములు అడుగు పెట్టారు. అయ్యా, వారు నీ మేలు పొందుకుని, నీ కార్యము పొందుకుని సంతోషంగా వారి గృహాలకు వెళ్ళే భాగ్యము దయచేయమని, నీ సన్నిధిలో వారు ఇచ్చిన ప్రతి అర్పణ మీరు అంగీకరించి హెచ్చించిన వాటికంటే శ్రేష్టమైన ఈవులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామాన ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన మనకు, మన కుటుంబాలకు, మనం కలిగి ఉన్న సమస్తానికి దేవుని కృప సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.